డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఒక చిన్న లాజికల్ థింకింగ్ క్వెషన్ అనమాట ఇది. అయితే మనకి ఒక ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గెట్ ఏజ్ అని చెప్పేసి అందులో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21 అని చెప్పేసి అక్కడ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏజ్‌ని కన్సోల్ చేయమని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. ఈ యొక్క ఫంక్షన్‌ని కాల్ చేస్తే మనకి ఏం అవుట్‌పుట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్వెషన్ అనేది ఉండొచ్చు. అయితే దీనికి చూసినట్టయితే మనకి జస్ట్ మనం ఏజ్‌ని కాల్ చేసి 21 ఇక్కడ ఏజ్ ఇచ్చాము, 21 నంబర్ ఇచ్చాము, అసైన్ చేశాము, కన్సోల్ చేశాము అంతా ఓకే ఉంది. మనము రన్ చేశాం. రన్ చేస్తే మనకి ఏమొచ్చింది 21 వచ్చింది. కరెక్టే వచ్చింది. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇష్యూ అయితే లేదు. కానీ ఇది మనకి ఒక రకంగా ఒక చిన్న లూజ్ ఈక్వల్ మనకి అంటే అంత స్ట్రిక్ట్‌గా ఇది మనకి ప్రోగ్రామ్ అనేది జావాస్క్రిప్ట్ అనేది చెక్ చేయదనమాట. దీన్ని మనకి ఒకసారి మనకి దీనివల్ల అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్, ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఇష్యూస్ రావచ్చు. ఒకటే కండిషన్ ఉంది కాబట్టి, ఒకటే ప్రోగ్రామ్, ఒకటే ఫంక్షన్ కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అందుకనే మనం యూజ్ స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పేసి ఇది గనక మనం ఎనేబుల్ చేస్తే యూజ్ స్ట్రిక్ట్ మోడ్ అంటే స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తామన్నమాట జావాస్క్రిప్ట్. ఇప్పుడు మనము దీన్ని రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తది? మనకి దీనికి రిఫరెన్స్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏజ్ అనేది మనం జస్ట్ అసైన్ చేసి ఉంది. ఏజ్ ఈజ్ ఈక్వల్ 21 అనేది అసైన్ చేయడం జరిగింది వాల్యూ, కానీ అసలు డిఫైన్ చేయలేదు దీన్ని డిఫైన్ చేయలేదని చెప్పేసి అది. ఎందుకంటే జావాస్క్రిప్ట్ ఒక ప్రోగ్రామ్ ఉందంటే అది స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డిఫైన్ చేయాలి, తర్వాత అసైన్ చేయాలి, తర్వాత కాల్ చేయాలి. ఈ 3 స్టెప్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్‌ని మనము యూజ్ చేసినట్టయితే జావాస్క్రిప్ట్ ఏం చేస్తది? ఫస్ట్ డిఫైన్, తర్వాత అసైన్, తర్వాత కాలింగ్. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కదా, ఉంటేనే మనకి ఈ ప్రోగ్రామ్‌ని ఈ అవుట్‌పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే ఇది రిఫరెన్స్ ఎర్రర్‌ని త్రో చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనము ఇలాంటప్పుడు కొన్ని విషయాల్లో యూజ్ స్ట్రిక్ట్ మోడ్‌ని మనము ఆన్ చేసి ఎనేబుల్ చేసి మనము కోడ్ రాయవలసి కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న లాజికల్ అండ్ ట్రిక్కీ క్వెషన్ అనమాట మనకి జావాస్క్రిప్ట్‌లో.